హాయ్ ఫ్రెండ్స్, మీకు బిర్యానీ అంటే ఇష్టమా? ఇష్టమైతే ఏ బిర్యానీ అంటే ఇష్టమో, మీ ఫేవరెట్ బిర్యానీ ఏదో కింద కామెంట్ చేయండి. మామూలుగా మా హాస్టల్లో ఎలక్షన్కి అని చెప్పేసి అందరూ ఇంటికి వెళ్ళిపోయారనమాట. మా వంట వండే అతను, ఇంకా తర్వాత ఓనర్లు అందరూ వెళ్ళిపోయారు. సర్లే అని చెప్పేసి ఫస్ట్ డే వండుకున్నామన్నమాట. సెకండ్ డే ఓనర్లు వచ్చారు కానీ మాకు వంట వండే అతను మాత్రం రాలేదు. సర్లే ఇంకా ఫస్ట్ డే వండుకున్నాం కదా, మళ్ళీ ఏం వండుకుంటాంలే అని చెప్పేసి పోయి ఇంకా మేఫీల్డ్కి పోయేసి చీప్ అండ్ బెస్ట్ బిర్యానీ దొరుకుతుందని చెప్పేసి 126 రూపీస్కి హాఫ్ బిర్యానీ చెప్పేసుకున్నాం అనమాట. అక్కడికి వెళ్ళేసి బిల్లు కట్టేసి కనుక వాళ్ళు కౌంటర్లో మనల్ని నెంబర్ ప్రకారం బిల్ చేసి పార్సల్స్ ఇచ్చేసారు. ఇక్కడ ఓన్లీ తినడానికి మాత్రం ఏముండదు, ఓన్లీ పార్సల్స్కే. అక్కడ చూడండి, స్విగ్గీ జొమాటో వాళ్ళకు సపరేట్ క్రాక్లే పెట్టారు. వాళ్ళు వస్తారు, అక్కడ ఆర్డర్ ఏమని చెప్తారు, తీసుకునేస్తారు, వెళ్ళిపోతారు అనమాట. అందరూ పార్సల్స్ పోతానే ఉంటాయి. ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది, ఎందుకంటే అందరూ ఎలక్షన్ ముందు అందరూ ఇంట్లోకి పోయినారు కాబట్టి తక్కువ ఉంది. లేకపోతే ఇక్కడ ఫుల్ క్రౌడ్ ఉండేది. ఎప్పుడు చూసినా కానీ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట. నేనైతే కనుక నా బిర్యానీ తీసుకునేసి ఇంకా రూమ్కి వెళ్ళేసి తిందామని చెప్పి ఇంకా తీసుకునేసి వెళ్ళిపోతున్నాను అనమాట. అక్కడ మెనూ అంతా రాసి పెట్టారు చూడండి. అక్కడికి వెళ్ళేసి బిల్లు కట్టేసి తెచ్చేసుకోవడమే. ఇంకా మామూలుగా ఈ బిర్యానీలో నాకు నచ్చింది ఏంటంటే మసాలా నీట్గా తక్కువగా ప్రిపేర్ చేస్తారనమాట. మామూలుగా బిర్యానీలోకి మసాలానే ఇంపార్టెంట్. కాకపోతే కనుక నేను అనుకునేది ఏంటంటే హెల్త్ పరంగా కొంచెం ఇటు కొన్నిసార్లు మనం జంక్ ఫుడ్, బయట ఫుడ్ ఎక్కువ తిన్నా కానీ ఏం కాకుండా కొంచెం మసాలా మనల్ని కాపాడుతుంది హెల్త్ని నేను అనుకుంటున్నాను. ఇంకా క్వాంటిటీ విషయానికి వచ్చే కనుక ఒక మనిషికి సఫిషియెంట్గా ఉంటుందన్నమాట. 129 రూపీస్కు ఒక పెద్ద ముక్క చేశాడు. మామూలుగా బయట అయితే వేరే మామూలుగా బిర్యానీ పాయింట్లలో వాళ్ళు ఏం చేస్తారంటే 2-3 పీసులు ఇచ్చేస్తాడు, కొంచెం చిన్నవి. లేకపోతే లెగ్ పీసు ఒక పీసు, ఇంకొక పీసు 2 పీసులు ఇచ్చాడు. ఇక్కడ ఒకటే పెద్దది, లెగ్ గిగ్గేం లేదు, ఏదో ఒక పెద్ద పీసు వచ్చేసి ఉంటుంది అనమాట. ఇంకా నీట్గా మసాలాను కలుపుకునేసి తినేయడమే. మామూలుగా వీళ్ళైతే రైతాలు అవి ఇవి మొత్తం ప్యాక్ చేసి ఇస్తారు. ఇంకా అవి ఏమో వాటితో కలుపుకొని తింటే అసలు టేస్ట్ ఏం నాకేం నచ్చదు అనమాట. ఓన్లీ ఈ బిర్యానీలో ఈ మసాలా మిక్స్ చేసుకొని తింటేనే సూపర్ నచ్చుతుంది. ఇంకా 2 ఆనియన్లు కూడా ఇచ్చారనమాట. ఈ నిమ్మకాయ చూడండి, అసలు ఒక్క ముక్క తోలు ఇచ్చినట్టే ఉంది. దాంట్లో ఏం రసం ఉండదు. ఊరికి పిండుకోవడం అంటే పిండుకోవడం ఫార్మాలిటీకి అంతే, ఏం రసమే ఉండదు. మామూలుగానే ఎండలకాలం నిమ్మకాయల రసమే ఉంటుంది. కానీ మొత్తానికైతే ఈ బిర్యానీ తెచ్చుకునేసి ఫుల్గా తినేసాను అనమాట. మరి మీకు కూడా ఈ బిర్యానీ అంటే ఇష్టమా? మేఫిల్ బిర్యానీ అనేది హైదరాబాద్లో మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయన్నమాట. అక్కడ కూడా కొన్ని బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా మొత్తానికైతే నా లంచ్ను ఇట్లా కంప్లీట్ చేశాను అనమాట. మరి మీరు ఎలక్షన్ టైంలో బాగా ఫుల్గా పార్టీలు చేసుకున్నారా? ఏం బాగా ఫుడ్ తిన్నారో కింద కామెంట్ చేయండి. అండ్ ఎలక్షన్లకు అందరూ సిటీల నుంచి ఇంటికి వెళ్ళి ఉంటారు కదా, ఏ పార్టీకి ఓటేసారో కింద కామెంట్ చేయండి. అండ్ నేను పెట్టే వీడియోలు నచ్చితే ఒక లైక్ వేసుకునేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ నేను మరిన్ని వీడియోలు పెడతాను.